శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. 30వ రోజు మహాభారత పారాయణ. కర్ణుడికి శల్యుడు సారథ్యం చేస్తూ ఎంతో కటువుగా మాట్లాడుతున్నాడు కర్ణుడిని. కర్ణుడు అంటున్నాడు, మద్రపతి, మీరెవరైనా ఎరుగురుగా నా అస్త్రశక్తి. నేటి వరకు అర్చిస్తున్నాను వారుణాస్త్రాన్ని, అలాగే భార్గవదత్తమైన అస్త్రం కూడా ఉంది. ఈ రెండు కృష్ణార్జులను మన్ను కరిపిస్తాయి అంటే శల్యుడు అన్నాడు, ఇంక ఈ ప్రగల్భాలు కట్టిపెట్టు. నీ ప్రతాపం నేను ఎరగన శల్య. నీ దేశ లక్షణం, నీ జాతి గుణం విడవలేకపోతున్నావు. నిరంతరము మద్యపాన ప్రియులైన మీకు మంచి చెడ్డలు తారతమ్యం ఎలా తెలుస్తుంది? ఓరక పేలక రథం నడుపు, లేదా ఈ గదతో నీ తల అన్నాడు కర్ణుడు ఆర్యోక్తిలో ఆపి. శల్యుడు మరింతగా నవ్వగా, తల పగులుతుందని భయపడి, హితోపదేశం మాంతాన, నీకొక కథ చెప్పాలనుంది. ఒకానొక నగరంలో ధర్మపరుడైన వైశ్యుడు నిర్విరామంగా సాగించిన యజ్ఞయాగాల్లో ఎందరో సంతృష్టి పొందుతున్నారు. ఆ శ్రేష్ఠ కొడుకు చిన్నతనంలో తాము తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు వేసి ఒక కాకిని పెంచారు. అది బాగా బెలిసింది. కొంచెం కొవ్వు పట్టి తనంతట పక్షి లేదనుకుంది. ఒకనాడు వారు సముద్ర తీరం విహారం వెళ్ళి అక్కడ గగన వీధుల్లో హంసలను చూసి, ఓ కాకి, పక్షుల్లో నీ అంతటి లేదు కనుక నువ్వు వాటి పైకి ఎగిరి మాకు సంతోషం కలిగించు అనడంతో అది ఆ హంసలతో మేలిహంసను పోటీగా పెట్టుకుని ఎగిరి ఎగిరి సముద్రంలో పడిపోతుంటే అది చూసి ఆ హంసయే దాన్ని రక్షించిందని విన్నాను. అందుచేత ఎందుకు వృధా పరాభవం నీకు అన్నాడు శల్యుడు. కర్ణుడు అన్నాడు, మద్రవంశీయుడా, ఇంకాపు. ఎవరంతటో ఎరుగక ప్రేలటం లేదు. పరశురాముడు అనుగ్రహంతో ఇచ్చిన దివ్యాస్త్రాలుండగా నేను ఎవరికి జంకను. శాపాలున్నాయి నన్ను వంచేవి, అయినా జంకను. రథం త్వరగా నడుపు. అడుగో గాంధీవి ఇటే వస్తున్నాడు. కనిపించిందా కపిధ్వజం? చూపు నీ ప్రతాపాన్ని అన్నాడు శల్యుడు. కర్ణుడు ఎదురుగా వచ్చి శిఖండిని సాత్యకిని చికాకుపరిచి ధర్మరాజుని పరాభూతం చేసి అడ్డు వచ్చే భీమునితో యుద్ధం ఆరంభించబోతూ, మద్రనాథ, చూసావా పాండవ యోధుడు ఎంత ఆటోపంతో వస్తున్నాడో? అభిమన్యుడు పోయినా, ఘటోద్గతుడు పోయినా చలించలేదు. అనవసరంగా ఆవేశము తెచ్చుకోలేదు. అటువంటి మహాయోధుడు వస్తున్నాడని నారి సారించాడు. ఉభయుల మధ్య పోరు తీవ్రమైంది. కర్ణుడు భీముని విల్లు విరగ్గొట్టాడు. భీముడు మరొక విల్లు అందుకుని ఉన్నాడు. అప్పుడు కర్ణుడు విడిచిన బాణపరంపర భీముడు శరీరంలో దూసుకుపోయి నేలలో పాకుతోంది. ఆ వేడితో భీముడు విడిచిన బెల్లం తగిలి రొమ్ము పగిలి కర్ణుడు మూర్ఛ పొందాడు. తీవ్ర క్రోధంలో ఉన్న భీముడు తన రథాన్ని కర్ణుని రథం దగ్గరగా నడిపి చురకత్తితో నాలుక కొయ్యబోతూ, ఆ జిహ్వతో నాకు కదా నాడు ద్రుపదరాజనందన్ని మమ్ము అసహ్యపు మాటలతో అవమానించావు అని అంటూ ఉండగా శల్యుడు ఆపి, నాయనా, కర్ణుడు మూర్ఛలో ఉన్నాడు. పైగా అర్జునుని శపథం ఉంది. ఇప్పుడు నువ్వు నాలుగు కోస్తే ఆ యోధుడు మరణిస్తాడు అని మందలించడంతో భీముడు వెనదిరిగాడు. రాధేయుని పరాభవం పొందిన పాండవ యోధుని ఎదుర్కోమని సుయోధనుడు తమ్ముళ్ళైనటువంటి శృతవర్మాదులు పంపాడు. 550 మంది వీరులతో వచ్చిన శృతవర్మ వికటుడు, సముడు, క్రోధుడు, నందుడు, ఉపనందుడు భీముడి చేతిలో నేల కూరారు. అప్పటికే మూర్ఛ నుంచి లేచిన రాధేయుడు భీముడిని నిరోధించడానికి వచ్చాడు. అతనికి తోడు సౌబలుని గజబలం వచ్చింది. కౌంతేయుడు రథం దిగి ఆయుధ ప్రహారం చేస్తున్నాడు. వెచ్చగా కాచిన డప్పులు మోగుతున్న ధ్వనులు వినబడుతున్నాయి. దావానలను సోకి పెటపెట పేలుతూ ధ్వంసం అవుతున్న వెదురుబీడులో ఉంది రణరంగం. రాధేయుడు ధర్మరాజు మీదకి రథం నడిపి సారథిని పడగొట్టాడు. దాంతో గుర్రాలు రథాన్ని వెనకకు తిప్పుకున్నాయి. కర్ణుడు వెన్నాడుతూ ఉంటే భీముడు వెన్ను దిగిలి పోరు సాగించాడు. సూర్యుడు పడమటి కొండ వెనకకు చేరాడు. సంధ్యారాగాలు తెలెత్తుతున్నాయి. మనిషి కనపడటం లేదు. కిరీటాల మీద మణులు, భుజకీర్తులపై వెలిగే రత్నాలు, కత్తుల తళతళ్ళు, రణరంగమే ఆకాశంలో ఉంది. యోధులందరూ తమ గోత్రనామాలు చెప్పుకుంటూ పోరు సాగిస్తున్నారు.
ఆ సమయంలో సుశర్మ తీవ్ర వేగంతో గాంధీవిని ఎదుర్కొన్నాడు. సంసప్తక గణంతో వచ్చి సుయోధన సహస్రం చుట్టుముట్టగా రథం కదిలే దారి లేక పార్థుడు భుజంగాస్త్రం ప్రయోగించాడు. ఎదురు వచ్చిన వీరులందరికీ పాదాలను బంధించింది. సంసప్తకులు దిక్కుతోచక చెల్లాచెదురు కాగా త్రిగర్తాపతి గరుడాస్త్రం ప్రయోగించి విమోచనం కలిగించాడు. సంసప్తకులు మరొక్క మారు పార్థుని మీదకి వచ్చారు. సుశర్మ బాణపరంపర నడిపాడు. ఆ ఘాతాలకు మూర్చపోయాడు పాండునందనుడు. గాంధీవి మరణించాడనే అనుకున్నారు. కౌరవులు సింహనాదాలు చేసుకుంటూ గాంధీవి మరణించాడని అనుకున్నారు. అంతలో కిరీటి గాంధీవం సంధించాడు. సంసప్తగణం నేల కూలింది. రాధేయుడు భీముడు సాగించే సంగ్రామంలో అసంఖ్యాక సేన నేల కూలుతోంది. సుయోధనుడు నకుల సహదేవులతో పోరుతున్నాడు. దృష్టజుమ్నుడు వచ్చి వాని శరీరం అంతా తూట్లు కొట్టాడు. ఏనుగుల గుంపులోకి సింహంలాగా లేళ్ల గుంపులోకి శార్దూలంలాగా కర్ణుడు పాండవ సేనా సమూహంలో ప్రవేశించగా శిఖండి సహదేవ సాత్యకి నకుల వెంట ఉప పాండవులు వారిని ఎదుర్కొన్నారు. సాగరంలో మందర పర్వతంలా తిరుగుతూ సమర కౌశల్యం చూపుతున్నాడు రాధేయుడు. సవ్యసాచి సంసప్తక గణాన్ని ఊచకోత కోస్తున్నాడు. దూరం నుంచి ద్రోణసుతుడు సవ్యసాచిని సమయుద్ధానికి ఆహ్వానించి కిరీటితో మురారుని కూడా హింసించాడు. కటకట పడుతూ కృష్ణుడు గాంధీవం స్థిరంగా ఉన్నదా, గురుపుత్రుడనే ప్రేమ మనసులో లేదు కదా అని పరిహసించడంతో గాంధీవి విజృంభించి సంపత్కులను హతమారుస్తూనే అశ్వత్థామను నిరోధించాడు. కర్ణుడు పాంచాల సేనను నాశనం చేస్తున్నాడు. భీమ విజృంభణతో కౌరవ సేన చెల్లాచెదురుగా ఉంది. యుధిష్ఠిరునితో కర్ణుడు సమరం జరుపుతూ ఉంటే శల్యుడు, రాధేయ, మనకు కావాల్సింది కవ్వడి, వీరందరితో పాటు దేనికి, అదుగో అక్కడ సుయోధనుడు భీముని చేతుల్లో చిక్కులు పడుతున్నాడు అనగా రథం అటు నడిపించన్నాడు అంగపతి కర్ణుడు. దారిలో అడ్డుపడిన పాండవాగృతుడు పరాభూతుడే పలాయనం సాగించి శిబిరంలో చింతాక్రాంతుడయ్యాడు. తీవ్ర వేగంతో రాధేయుడు పవననందుని దిక్కుగా సాగుతూ ఉంటే దారిలో అర్జునుడు అశ్వత్థామ దాటికి ఆగలేక ఆవేశంతో బాణాలు మిశ్రగతిని నడిపి గురుపుత్రుని వేధించాడు. చూసిన కర్ణుడు ఉద్రిక్త చిత్తంతో భార్గవాస్త్రం ప్రయోగించాడు. పాండవ సేన చికాకు పడుతూ ఉంటే పార్థుడు రథం అటే నడపమన్నాడు కానీ వాసుదేవుడు, బావా, మీ అగ్రజుడు రాధేయించే పరాభూతుడై శిబిరానికి వెళ్ళాడు. ఆ మహనీయుడు అవమానం భరించలేడు కనుక విషయం తెలుసుకొద్దాం అని రథం శిబిరాల వైపు నడిపించాడు. ధర్మరాజు సంతోషంతో, తమ్ముడు, రణస్థలంలో రాధేయుని కడతీర్చడం అమరాసురులకు వశం కాదు. అటువంటి వాణ్ణి నిశ్శేషం చేసి వచ్చారంటే ఆనందంగా ఉంది అన్నాడు. అర్జునుడు అన్నాడు, ధర్మనందన, ఇప్పుడే వెళ్ళి కర్ణుణ్ణి కడతీర్చి వస్తాను అనగా, తమ్ముడు, ఇదా నువ్వు చేయవలసిన పని? ఇది వీరలక్షణమా? మనకి యుద్ధం దేనికి? అడవి పోయి ఆకు అలవలు తిందాం, కాదంటే కౌరవపతి కొలువులో పూడిగం చేద్దాం. అభిమన్యుడైన ఘటోత్కచుడైన బతికి ఉంటే ఈ పరాభవం నాకు జరిగేదా? చేత కాకపోతే నువ్వు సూతకృత్యం సాగించి వాసుదేవునికి గాంధీవం ఇయ్యి అంటుండగానే అర్జునుడు కత్తి దూసి అన్నగారి తల నరకబోగా వాసుదేవుడు, గాంధీవి ఏమిటి ఇది అన్నాడు. నా ప్రతిజ్ఞ నెరవేరవలసిందే అని పట్టుబట్టాడు పార్థుడు. ఆర్యులను దూషిస్తే సంహరించినట్లే అన్నాడు. ధర్మసూక్ష్మం చెప్తూ కృష్ణుడు పరి విధాలను నిందించి అర్జునుడు ఈ పాప పరిహారార్థం ఆత్మప్రశంస చేసుకున్నాడు. ధర్మరాజు అన్నాడు, నా మనస్సు యుద్ధం మీదకు నడవటం లేదు, అడవికే పోవాలనుందన్నాడు. వాసుదేవుడు వారిని ఆ రోజున కర్ణుని వధించి తీరగలనని అర్జున్ చేత ప్రతిజ్ఞ చేయించాడు. అనంతరం అన్నగారికి పాదాలకు మొక్కి ఆవేశంతో రథం అధిరోహించాడు కృష్ణుడు. కృష్ణ సారథ్యంలో రథం సేనామధ్యం చేరే వేళకు కర్ణుడు కొడుకొకడు నేలకూడడం వల్ల తీవ్ర కోదంతో ఉన్నాడు కర్ణుడు. కర్ణుని కడతీర్చక తప్పదని అర్జునుడు తీవ్ర వేగంతో వస్తూ ఉంటే శల్యుడు, రాధేయ, ఇప్పుడు చూపించి నీ పరాక్రమం, అదుగో పరమశివుని అనుగ్రహంతో పాశుపతం పొందిన పార్థుడు మన సేనా ప్రవాహానికి పాయలు జీవిస్తూ వస్తున్నాడు. నివాత కవచ కాలకేయులను ఏకైక వీరుడిగా నిర్జించిన
నిర్జర బంధనుడు నీకోసమే వస్తున్నాడు. భుజంగాన్ని పొట్టబోయే గరుడ పక్షిలా ఏమేమో ప్రగల్భాలు పలికావు కదా, ప్రదర్శించి నీ ప్రతాపం అన్నాడు శల్యుడు కర్ణునితో. అర్జునునికి ఎదురు వచ్చిన కౌరవ సోదరులు 10 మంది మన్ను గడిచారు. అర్జునుడికి తోడు పడ్డానికి అటు నుంచి భీముడు, ఇటు నుంచి సాత్యకి, ఉప పాండవులు వచ్చారు. ఇద్దరికీ ఇన్ని రూపాలు సాక్షాత్కరిస్తూ తన బాణకౌశల్యం చూపుతున్నాడు కర్ణుడు. ఎదురు వచ్చిన కర్ణసుతుడు సుసేనుడు సాత్యకి చేతుల్లో నేలకూలాడు. భీమ దుశ్శాసనుల వీళ్ళు ముఖాముఖి తలపడ్డారు. భీకర పోరుతో భీముని రథం విరిగింది. అంతలా గదాదండం చేతబూని విజృంభించగా దుశ్శాసనుడు తోమరంతో ఎదుర్కొన్నాడు. భీమసేనుడు వాని ఆయుధసేన్ని చేసి 2 చేతులతో ఆకాశాన్ని పైకెత్తి గిరగిర తిప్పి నేల మీద పడగొట్టి మోకాలతో పొడుస్తూ, ముఖం మీద పిడికిలతో పొడుస్తూ, పీక మీద పాదం పెట్టి నలుపుతూ అట్టహాసం చేసి, ఓరి 13 ఏళ్లుగా ఉడుకుతున్న క్రోధాగ్నికి నీ నెత్తురు ఆహుతి చేస్తాన్రా అంటూ గండ్రగొడ్డలతో రొమ్ము బద్దలుగొట్టి ఎగజమ్మే నెత్తురు తెగతావి ఆ రక్తంతో నిండిన శరీరంతో తాండవమాడుతూ, ఎంత రుచిగా ఉందిరా నీ రక్తం అంటూ జబ్బచరుస్తూ పక్కపక్క నవ్వుతూ మత్తగజంలో నృత్యం చేస్తూ ఎడమ చేత్తో కాలు పట్టి గిరగిర తిప్పుతూ బీభత్సం చేస్తూ ఉంటే యోధగణాలు తెల్లబోయి చూస్తున్నాయి. అంటే ఇక్కడ భీముడు దుశ్శాసనుడిని అలాగనమాట చంపుతున్నాడు. కొంతసేపటికి దుశ్శాసన సోదరులు 10 మంది భీముని మీదకు రావడం చూసి అర్జునుడు వారిని యమపురికి పంపించాడు. భీమ విజృంభణ కర్ణుని నిశ్చేష్టం చేసింది. కర్ణనందనుడు వృషకేసేనుడు భీకర రూపంలో సేనా మధ్యానికి సాగుతూ ఉంటే నకులుడు అడ్డుకున్నాడు. అర్జునుడే ఎదురుగా రాగా రాధేయుడు మహోత్సవ కాలంలో విజృంభించాడు. విడచిన బాణాలు వాసుదేవుని బంధించగా అర్జునుడు నిశిత శరాలు వదిలి వృషసేనుని విల్లు విరిచి ఒక్క బల్లంతో వాని తల గగనతలానికి ఎగురగొట్టాడు. అటు కర్ణుడు ఇటు దుర్యోధనుడు చూస్తుండగానే కుమారుని దుర్మరణం కనులారా చూసిన కర్ణుడు కన్నీరెత్తుకుని విజృంభించాడు. సవ్యసాచి మహోద్రేకంతో బావా, ఈరోజు కర్ణుడితో శల్యుడు కూడా నేల కూలవలసిందే అంటూ ధనుష్టాంకారం చేశాడు. 2 మత్తేబాలు 2 కుపిత సింహాలు విజృంభించినట్లుగా కర్ణార్జునులు తలపడ్డారు. అర్జునుడు ఆగ్నేయాస్త్రం సంధించాడు. కర్ణుడు వారుణాస్త్రం విడిచి ఉపశమించేశాడు. కౌంతేయుడు మేఘాస్త్రం వదలగా వాయువాస్త్రం చిన్నాభిన్నం చేశాడు కర్ణుడు. ఇంద్రాస్త్రం ప్రయోగించాడు ఇంద్రసుతుడు. వారిని పటాపంచలు చేశాడు కర్ణుడు. నిశిత శరపరంపరతో వాసవనందనులు చక్రరక్షకులకు చెల్లాచెదురు చేశారు. సుయోధనుడు తన యోధగణాన్ని కర్ణునికి సాయం పంపాడు. కర్ణుడు అశ్వసేనముఖమైన నాగాస్త్రం సంధించగా శల్యుడు, రాధేయ సరసంధానం మర్చావా? నీ గురి కంఠదేశానికి సరిగ్గా రాలేదు, మరొకసారి చూడు అనగా కర్ణుడు కుపితుడే అస్త్రాన్ని యథాతథంగా విడిచాడు. సారథి వాసుదేవుడు రథాన్ని 5 అంగుళాలు కిందకి దింపాడు. ఆ అస్త్రం అర్జును కిరీటానికి నేలకు పడగొట్టి తిరిగి మీదకు వస్తుంటే అర్జునుడు దాన్ని 6 బాణాలతో ముక్కలు చేసి కర్ణుడి శరీరం తూట్లు పొడిచాడు. కర్ణుడిని అర్జునుడు వేధిస్తున్న వేళ కర్ణుని రథచక్రం నేలలోకి దిగిపోయింది. అయినా లెక్క చేయకుండా బ్రహ్మాస్త్రం విడిచిపెట్టగా ఇంద్రాస్త్రంతో ఉపశమించాడు అర్జునుడు. పార్థ, రథచక్రం ఎత్తుకునే వరకు ఆగు అన్నాడు కర్ణుడు. అప్పటికీ వినకుండా అర్జునుడు 7 బాణాలు వదులుతుంటే ఇది రణధర్మం కాదు అని కర్ణుడు నీతులు చెబుతూ ఉంటే వాసుదేవుడు, రాధేయ నువ్వు ధర్మబోధ చేస్తున్నావా? లక్క ఇల్లు తగలబెట్టినాడు, కపటజూతం సాగించినాడు, నిండు సభలో పాండురాజు కోడల్ని పరాభవించినాడు, ఘోషయాత్ర పేరిట వీరిని చంపవచ్చినాడు, యువకుడైన అభిమన్యుణ్ణి చంపినాడు, ధర్మదృష్టి లోపించిందా అని నవ్వుతుండగా ఆ మహారథుకులు ఉభయులు బాణవర్షం కురిపిస్తూనే ఉన్నారు. కర్ణుడు రథచక్రం ఎత్తే ప్రయత్నంలో భూమండలమే కదిలి పైకి లేచింది. అదే సమయంలో పాండవ మధ్యముడు నిశ్చల చిత్తంతో దివ్యాస్త్రం ప్రయోగించగా కాంతిచ్చటంతో అది కర్ణుని శిరస్సు నేల కూల్చడము, ఆ శరీరం నుండి దివ్యరోచి మనోవేగంతో సూర్యమండలాభిముఖంగా ప్రయాణించడం ఏకకాలంలో జరిగిపోయాయి. కర్ణుడు చూస్తే దివ్య జ్యోతి మనోవేగంతో సూర్య మండలానికి ఎదురుగుండా
మండలాముఖంగా చేరుకున్నది. కురుసేనావాహిని కల్లోలితమైన పలాయనం చేసింది. పాండవ బలం హర్షధ్వానాలు చేసింది. వాసుదేవార్జునులు ధర్మరాజు పాదాలకు నమస్కరించి అభినందనలు అందుకున్నారు అని వైశంపాయనుడు శల్యపర్వాన్ని అందుకున్నారు. మహారాజా, శల్యుడు కూలాడు అన్నాడు సంజయుడు. సంజయ, నా గుండె వజ్రంతో నిర్మించాడు విధాత. ఇంకా చెప్పు సంగ్రామ విశేషాలు అనగా సంజయుడు, ప్రభు, రాధయ్యని మరణంతో మీ కుమారుడు ఆశలు పూర్తిగా ఆరిపోయాయి. ఇక నగరంలో అడుగు పెట్టనని విషాదంతో తలదించుకుని కూర్చున్నాడు. కృపాచార్యులు అన్నాడు, నాయనా, ఇంతవరకు మనం పితామహుల్ని, ధనురాచార్యుల్ని, రాధేయిని ఆహుతి చేశాం. ఈ సమరసదనంలో ఇప్పుడైనా నువ్వు శాంతించి ధర్మరాజుని పిలిచి వాళ్ళ అర్ధభాగం వాళ్ళకి ఇచ్చేస్తే ఉభయవంశాలు వర్ధిల్లుతాయి. అయితే ఈ మాటలన్నీ నేను ప్రాణాల మీద తీపితోటో యుద్ధభీతితోటో చెప్పటం లేదు. స్వామికి హితవు చెప్పడం నా విధి కనుక చెప్తున్నాను. సుయోధనుడు అన్నారు, ఆచార్య, మీరు హితవు చెప్పారు. నా మీద ఆదరంతో కానీ మొన్నటి వరకు వారిని అన్ని క్లేశాల పాలు చేసి ఇప్పుడు యుద్ధంలో ఇన్ని జరిగాక నిన్నటికి నిన్న వృకోదరుడు తన ప్రతిజ్ఞానుసారం నా తమ్ముడు రొమ్ము చీల్చి రక్తపానం చేశాక ఈనాడు నేను సంధికి సాగితే ప్రాణాల మీద తీపితో అనుకోరా. ఇప్పుడు ఇంక ఒకరి ముందు తల వంచే ప్రసక్తి లేదు. అటో ఇటో తేలవలసిందే. మహాయోధులైన భీష్మ, ద్రోణ, కర్ణులతో నేను వీరస్వర్గం చేరుతాను అని క్షణమాగి, ఛీ, ఏమిటి ఈ దౌర్బల్యం? ఈ మిగిలిన బలగంతో పోరు సాగించి శత్రు నిశ్శేషం చేసి నా శక్తి ప్రదర్శిస్తాను అనడంతో చుట్టూ ఉన్న వీరులందరూ కత్తులు సవరించారు. రాత్రి బాగా పొద్దుపోయింది. అందరూ శిబిరాల వైపు అడుగు వేస్తున్నారు. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని, శల్యుడు బాగా యోచన చేసి ఆ రాత్రి శిబిరాల్లో నిద్రించడం వివేకం కాదని కర్ణుని కడతీర్చిన ఉత్సాహంతో పాండవ సేన రాత్రికి రాత్రే యుద్ధానికి వచ్చినా రావచ్చునని అనుకుని సమీపంలో ఉన్న సరస్వతీ నదీ తీరానికి చేరారు కౌరవులు. అక్కడ సుయోధనుడు అశ్వత్థామను చేరి, నువ్వు నాకు గురుసముడు, ఇప్పుడు మన వాహిని సేనాపతిగా ఎవరిని స్వీకరించాలో చెప్పు అనగా, మహారాజా, మద్రదేశాధిపతి శల్యుడు సర్వసమర్థుడు అనడంతో పవిత్ర నదీ జలాల్లోని శల్యునికి అభిషేకించి జయజయధ్వానాలు చేశారు. ఆ వార్త వినగానే పాండవాగ్రుడు, వాసుదేవ, ఇంకా ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అన్నాడు. ధర్మనందనుడు అన్నాడు, ముందే అనుకున్నట్టుగా శల్యుడు నీ వంతు అని చిరునవ్వు నవ్వాడు. ధర్మరాజుని శల్యుడు చంపమని. అందరూ శిబిరాలు చేరి సక్కంగా నిద్రించే తెలతెలవారుతుండగా కళకళలాడే ముఖాలతో తలతల్లాడే కత్తులు దూసి కదిలారు. శల్యుడు సర్వతోభద్ర వ్యూహం పన్ని సేనను నడిపించాడు. పాండవ సేన త్రిముఖ వ్యూహంతో ఎదుర్కొని ఉంది. పోరు సాగుతూ ఉండగా శల్యుడు, సారథి, ఇదిగో ఆ తెల్ల గుర్రాలతో వస్తున్న రథం ధర్మరాజుది, ముందు ఆయన మీద నడపాలన్నాడు. ఆ వంక నకులకు ఎదురు వచ్చిన కర్ణుని కొడుకులు చిత్రసేన, సత్యసేన, సుశర్మలు నేల కూలారు. అది చూచి శల్యుడు నకులుని వైపు నడుపుతూ ఉంటే పార్థుడు ఎదురు వచ్చాడు. కృపాచార్యులు దృష్టద్యుమ్నునితో తలపడ్డారు. అప్పటికే భీముని రథాశ్వాసాలు శల్యుని బాణఘాతంతో నేలకోలగా ఆ వీరులు గదాధారియే విక్రమించి అడ్డు వచ్చిన శల్యుని కొడుకుని నేల కూల్చగా మద్రేశ్వరుడు కుపితుడై వీరవిహారం ఆరంభించాడు. అది చూసి భీముడు తన గదాదండంతో ఆ రథాశ్వాసాలను నేలకూల్చారు. కోపంతో శల్యుడు శూలం విసరగా అది వాయుసుతుని రొమ్మును నాటుకుంది. దాన్ని లాగి పారేసి శల్యుని సారథిని నేల కూల్చాడు. దాంతో శల్యుడు గదాధారియే రథం దిగి భీముని వైపు నడిచాడు. ఒకరిపై ఒకరు విసురుకున్న గదలు ఇరువురిని మూర్ఛితులు చేశాయి. కృపాచార్యుడు శల్యుడిని తన రథం మీదకి లాగి దూరంగా వెళ్ళాడు. కొద్ది క్షణాల్లో తేరుకున్న భీమసేనుడు, ఏడీ శల్యుడు అంటూ గత్తో నిలబడ్డాడు. అప్పటికే స్మృతి వచ్చిన శల్యుడు ధర్మరాజును ఎదుర్కొంటున్నాడు. ధర్మరాజునందునికి తోడు వచ్చిన సాత్యకి, నకుల సహదేవులు చిత్రగతుల్లోనే హింసించి శల్యుడు వీరవిహారం చేస్తున్నాడు. ఊపిరి చెప్పుకోలేకపోయాడు ధర్మరాజు. అశ్వత్థామ అపరుద్రుని వలె విజృంభిస్తున్నాడు. ధర్మరాజు వదిలిన వాడి బాణాలు దాటికి శల్యుడు మూర్ఛపోగా అశ్వత్థామ వారిని రణరంగానికి దూరంగా తీసుకెళ్ళాడు. ధర్మరాజు మహోత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. శల్యునికి స్మృతి వచ్చింది. ఇనుమడించిన క్రోధంతో ధర్మపుత్రుని ఎదుర్కొన్నాడు. కౌంతేయుని రథాశ్వాసాలు నేల కూలాయి.
సారథి ఒరిగాడు. ధర్మరాజు మనసు సర్వేశ్వరుని ప్రార్థించి మరొక రథం మీదకి నడిచాడు. భీమసేనుని బాణఘాతానికి శల్యుని విల్లు విరిగింది. గుర్రాలు ఆఖరి శ్వాస విడిచాయి. కవచం విడిపోయింది. గదాధారి అయిన శల్యుడు ధర్మరాజు మీదకి నడిచాడు. ధర్మరాజు త్రిపురాంతకుని స్మరించి శక్తి ప్రయోగించగా అది వాని రొమ్ము చీల్చి వెన్ను విరిచి భూమిలోకి దిగబడింది. నవరంధ్రాల నుంచి రక్తధారలు స్రవిస్తుంటే శల్యుడు ఉత్తుంగ పర్వత శిఖరంలో నేలకు వాలాడు. అది చూసి శల్యుని తమ్ముడు వచ్చి నిలవలేక అన్నతో వీరస్వర్గం చేరాడు. మద్రయోధులందరూ మట్టి కరిచారు. అది కురుసేనకు విపరీత వ్యధ కలిగించి పలాయనం శరణ్యం అనిపించింది. తన సేనల భయం చూసి సుయోధనుడు వాళ్ళందరికీ ఉత్సాహం కలిగించి రణోన్ముఖులను చేసుకున్నాడు. సహదేవునితో చేతులలో శకుని కొడుకు ఉలూకుడు వాడిపోయాడు. కొడుకు మరణం కలిగిందన్న విషాదం రోషంగా మారి శకుని సహదేవుని మీదకు రాగా మగ్గిన తాటుపండులో శకుని తల నేలకు రాల్చాడు సహదేవుడు. స్థితిగతులు గమనించి దుర్యోధనుడు గదాధారి అయి రణరంగం నుండి పలాయనం పఠించాడు. మహారాజా, కృప అశ్వత్థామల్లో కృతవర్మ ఒక్కడే మిగిలాడు. తీవ్ర క్రోధంలో ఉన్న సాత్యకి నన్ను చూసి కత్తి దూశాడు. అంతలోనే దుష్టజుమ్నుడు వచ్చి సాత్యకి సంజయుడు ఏం చేశాడు, విడిచిపెట్టు అన్నాక వెనక కత్తి దూస్తూ ఉండగా వ్యాసుల వారు విజయం చేసి సాత్యకిని వారించారు. నేను రణరంగాన్ని విడిచి సుయోధనుడు ఉన్న ప్రాంతానికి చేరి విషయం వివరించాను. సుయోధనుడు అక్కడే ఉన్న మడుగులో దాగి ఉండడాన్ని నిశ్చయించుకున్నాడు. సుయోధను శరీరానికి ఒక్క చుక్క కూడా నీరు తాకలేదు. నేను అక్కడే నిలబడ్డాను. అప్పటికీ మన మహారథుకులు ముగ్గురు వచ్చి నా విషయం విని విచారిస్తూ ఉండగా పాండవ వీరులు వస్తున్న అలికిడి అయ్యింది. ఇక అక్కడ ఉండడం మంచిది కాదని నన్ను కృపాచార్యుల రథం మీదకి పంపించారు. పాండవపక్షంలో ఉన్న యుయుత్సుడు కృష్ణార్జునులతో సంప్రదించి దుర్యోధనుని అంతఃపుర జనాన్ని వారి రక్షక జనాన్ని హస్తనాపురం తరలించి విదురుని ఆజ్ఞానుసారం మీకు తెలియనివ్వకుండా ఎవరి మందిరాలకు వాళ్ళని పంపారు. ఇది ఈరోజు భారతం. ఇంతటితో స్వస్తి.